జనసేన లీడర్ నాగబాబు సినిమాలలో ఉన్నన్ని రోజులు ఒక లెక్క, జనసేనలో చేరినాక ఇంకో లెక్క. సినిమాలలో ఉన్నప్పుడు మంచిగానే ఉండేది, మంచిగానే మాట్లాడేది. మరి జనసేనలో చేరినాక ఏమైందో ఏమో కానీ ఆయన పల్సన అయిపోయిండు, వాళ్ళ తమ్ముని పార్టీని ఇంకింత పల్సన చేసిండు. ఇజ్జత్ తీసి గజ్జె కట్టుకుండు కదా. ఇంకా ఇప్పుడు విషయం ఏంటంటే నాగబాబు తోక ముడిచిండు. బుసలు కొడదామని చూసిన నాగబాబు అలియా స్నేక్ బాబుకు ఏమైందో ఏమో గాని పడగ దించుకొని ఎక్స్ ఖాతాని ఎత్తేసిండు. మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్వీట్లతోటి తగ్గేదేలే అనేసరికి నాగబాబే తగ్గాల్సి వచ్చినట్టున్నది. అందుకే దుకాణం సర్దుకొని ఎక్స్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్టున్నాడు. ఇక దీంతో అట్లుంటది మా దెబ్బ అంటే అని అంటున్నారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ను అల్లు అర్జున్ జాన్ జిగిరి దోస్తులని అందరికి తెలిసిన ముచ్చటైనా. అందుకే ఓట్లకు ముందు వాళ్ళ ఇంటికి పోయి కిషోర్ను గెలిపించాలి అని అల్లు అర్జున్ చెప్పిండు. మరి ఇక దోస్తులు కాబట్టి ఒకరినొకరు సపోర్ట్ చేసుకోరా. అయితే అప్పటి వరకు ఏం లొల్లి లేదు. కాకపోతే ఓట్లయినాక నాగబాబు ఒక ట్వీట్ పెట్టి ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని రాసుకొచ్చిండు. ఇక ట్వీట్ చూసిన చాలా మంది అభిమానులు ఇది అల్లు అర్జున్ ఉద్దేశించే పెట్టిండు అనుకుంటా. అసలు అల్లు ఫ్యామిలీ లేకపోతే వీళ్ళకు ఫ్యూచర్ ఎక్కడిది అని అనుకొచ్చిండ్రు. అంతటితోటి కూడా ఆగకుండా ఎవ్వరికి దోచినట్టు వాళ్ళు స్నేక్ బాబును నాగస్వరంతో ఆడిచ్చినట్టు చేసేసరికి వామ్మో మీతో నేనేడ పెట్టుకుంటా అని ఇట్లా ఎక్స్ ఖాతాను క్లోజ్ చేసిండు అని అనుకుంటున్నారట చాలా మంది. కానీ ఇదే నిజమైతే ఒక్క విషయంలో మాత్రం నాగబాబుని మెచ్చుకోవాల. అది ఏంటంటే గెలవలేనప్పుడు మూసుకోవడమే బెస్ట్ అనుకున్నాడు. చూసిండ్రా ఆ గొద్దానికి. మరి రాను రాను ఇదే సూత్రాన్ని రాజకీయాల్లో కూడా అప్లై చేస్తారో చూడాలి.